హలో! హాయ్ అండి. నమస్తే. అంతా ఎలాగున్నారు? బాగున్నారా? నేనైతే సూపర్‌గా ఉన్నా. మీరంతా కూడా సూపర్‌గా ఉంటారనుకుంటున్నా. కమింగ్ సీజన్ అంతా మొత్తం మనకి ఫెస్టివల్ సీజనే. కమింగ్ సీజన్ ఏంటి ఇంకా 1 వీక్‌లోనే మనకి సంక్రాంతి ఉంది. నెక్స్ట్ ఉగాది ఉంది. ఇవన్నీ మనం ఎక్కువగా ఏంటంటే ట్రెడిషనల్ డ్రెసెస్ ప్రిఫర్ చేస్తాం వీటికి. దాంట్లో అందరి ఫేవరెట్ ట్రెడిషనల్ డ్రెస్ హాఫ్ సారీ. ఈ హాఫ్ సారీ మనకి బడ్జెట్‌లోనే దొరుకుతుందంటే ఎందుకు తీసుకోం, తప్పకుండా తీసుకుంటాం కదా! ఈరోజు వీడియోలో సెట్ ఆఫ్ 4 హాఫ్ శారీస్ మాట నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. వాటికి కొన్నిట్లకేమో రెడీమేడ్ బ్లౌజెస్ తీసుకున్నాను. మ్యాచింగ్ ఓనీస్ కూడా మీషోలో అనమాట చాలా తక్కువ బడ్జెట్‌లో తీసుకున్నాం. మంచి క్వాలిటీవి. ఇంకా కొన్నిట్లకేమో మెటీరియల్ తీసుకొని స్టిచ్ చేయించుకున్నాయన్నమాట. మీకు కూడా బడ్జెట్‌లో రిచ్ లుక్ ఇంకా హై క్వాలిటీ హాఫ్ శారీ కావాలంటేనే ఈ వీడియో కంటిన్యూ చేయండి. ఎందుకంటే ఈ క్వాలిటీ సూపర్ బట్ చాలా తక్కువ కాస్ట్‌లో తీసుకుని ఇలాగా కన్వర్ట్ చేసుకున్న హాఫ్ శారీస్ మాట. మీకు ఇలా కావాలంటేనే కంటిన్యూ చేయండి. ఇలా అన్ని తక్కువ కాస్టే పెట్టాను. ఫస్ట్ లెహంగా వచ్చినప్పటికి బ్లాక్ ఇంకా వైన్ కలర్‌ది మాట. సూపర్ అండి. కాంబినేషన్ సూపర్. ఈ కలర్ కూడా భలే ఉంటది కదా! బ్లాక్ ఇంకా వైన్ కలర్. ఆల్రెడీ నేను ఈ లెహంగా స్టిచ్ చేయకుండా ముందు అంటే శారీతోటో ఒక వ్లాగ్ అయితే షేర్ చేసుకున్నాను. నాకు పెద్ద గుర్తులేదు. ఎందుకంటే 1 ఇయర్ క్రితం మాట షేర్ చేసుకున్నాను. అప్పటి నుంచి మా అమ్మాయి వాడినా చూసారా ఇదెంత బాగుంది. దీని షైనింగ్ అస్సలు బాలేదండి. పట్టు శారీ కూడా ఇంత షైనింగ్ రాదు. అంత క్వాలిటీ మాట. సూపర్‌గా ఉంది. కాస్ట్ కూడా చాలా తక్కువ కానీ 480 ఆర్ 470కి శారీ తీసుకుని ఇలా కన్వర్ట్ చేసుకున్నామాట. యాక్చువల్‌గా చెప్పాలంటే ఇది ఒక రిక్వెస్టెడ్ వీడియో అనుకోవాలి. ఎందుకంటే ఇది నేను శారీ లాగో లెహంగా లాగో ఒక వీడియో చేసి షేర్ చేసుకున్నప్పుడు నాకు చాలా కమెంట్స్ వచ్చాయన్నమాట. ఫుల్ బ్లౌజ్ ఓనీ ఇంకా లెహంగా మీ అమ్మాయికి వేసి అది షార్ట్ వీడియో చేసి షేర్ చేయండి. మాకు ఒక ఐడియా వస్తది. ఎలాగుందో లుక్ ఆఫ్టర్ మొత్తం కన్వర్ట్ అయ్యాక అని. తర్వాత షేర్ చేసుకుందాం అనుకున్నాను. కుదరలేదన్నమాట. ఇప్పుడు కుదిరింది. పక్కన పిక్ పెడతాను చూడండి. అలాగే రిక్వెస్ట్ చేసిన వాళ్ళు ఎవరికైనా ఐడియా ఉంటుంది. బట్ చాలా రోజులు అయిపోయింది కదా! కంటిన్యూ మన సబ్స్క్రైబర్ కాకపోతే వ్యూవర్ అయ్యి ఉంటే తప్పకుండా వాళ్ళకి అయితే హెల్ప్‌ఫుల్‌గానే ఉంటది. లెహంగా టోటల్ లెంత్ 4.5 మీటర్ మాట. అంటే పళ్ళు తీసేసి 5.5 మీటర్ శారీకి 1 మీటర్ పళ్ళు వస్తది కదా! అది కట్ చేసేసి 4.5 మీటర్ మొత్తం టోటల్ లెహంగా స్టిచ్ చేస్తానన్నమాట. చాలా పెద్ద గేర్ వస్తది. మనకి మెటీరియల్ తీసుకొని స్టిచ్ చేసుకున్నా ఇంత గేర్ రాదు. 3 మీటర్స్ 3.5 మీటర్స్ వస్తది. క్వాలిటీ కూడాను రెడీమేడ్ బిట్స్ తీసుకుంటే అంత క్వాలిటీ బాగోదు. ఇలా శారీ తీసుకొని స్టిచ్ చేసుకుంటే సూపర్‌గా ఉంటది. బట్ లైనింగ్ క్లాత్ నేను 3 మీటర్సే తీసుకుంటాను. ఇలా హాఫ్ శారీ మెటీరియల్ ఏంటంటే కాస్ట్ ఎక్కువ పడిపోతుంది. మనకి మీషోలో బిలో 1000 ఉంటుంది. బయట తీసుకుంటే మాత్రం కాస్ట్ ఎక్కువ పడిపోతుంది. క్వాలిటీ కూడా ఎంత రావట్లేదు. మీషోలో కూడా నేను ఇలాగ హాఫ్ శారీ మెటీరియల్ తీసుకున్నాను అనమాట. అదేంటంటే లెహంగా అంత క్వాలిటీగా అనిపించలేదు. 3 మీటర్స్ అలాగ వస్తుంది. ఓనీ కూడా పెద్దగా ఏం క్వాలిటీగా లేదు. ఇలా విడివిడిగా తీసుకుంటే మనకి బడ్జెట్‌లో వచ్చేస్తుంది. క్వాలిటీ కూడా చాలా బాగుందన్నమాట. ఈ శారీతో ఉన్న బ్లౌజ్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు. పింక్ కలర్ బ్లౌజ్ బ్రోకెట్ మెటీరియల్ వచ్చిందన్నమాట. ఇంకా పళ్ళు కూడా సేమ్ పింకే వచ్చింది. అది సెట్ కాదేమో అని ఇలా నేను వైన్ కలర్ ఓనీ ఇంకా రెడీమేడ్ మీషోలోనే రెడీమేడ్ బ్లౌజ్ మాట వైన్ కలర్దే తీసుకున్నాను. ఈ ఓనీ కూడా సూపర్ అండి. చాలా బాగుంటుంది. 3 మీటర్స్ వచ్చింది. ఓనీ సైజే వచ్చింది. చున్నీ సైజ్ కాదు. ఇలాగా వర్క్తో వచ్చిందన్నమాట. గోల్డెన్ థ్రెడ్తో ఎంబ్రాయిడరీ వచ్చి బీడ్స్ వచ్చింది. ఈ బీడ్స్ కూడాను అసలు షైనింగ్ పోలేదు తెలుసా. వాష్ చేస్తే కొన్ని బీడ్స్ షైనింగ్ పోతుంది కదా! 4 ఆర్ 5 టైమ్స్ నేను వాష్ చేసి ఉంటాను. దీనికి అస్సలు బీడ్స్ పోలేదండి. బీడ్స్ కలర్ పోలేదు. బీడ్స్ కూడా ఊడిపోలేదు. చాలా బాగుంది. క్వాలిటీ అయితే సూపర్. క్వాలిటీకి 5 స్టార్ ఇచ్చేయచ్చు మాట. సూపర్‌గా ఉంది. 450, 420 బిలో 450 400 ఆ రేంజ్‌కి వచ్చిందన్నమాట. ఇక్కడ చూసారా చిన్న హ్యాండ్ బ్యాగ్ లాగా ఇలాగా రెడీ చేశానన్నమాట. అంటే లెహంగా స్టిచ్ చేశాక చిన్న మెటీరియల్ మిగిలిపోయింది. చిన్న క్లాత్ బిట్ మిగిలిపోతే ఇలా హ్యాండ్ బ్యాగ్‌లో స్టిచ్ చేశాను. యాక్చువల్‌గా ఈ ఐడియా నాకు ఎక్కడొచ్చిందంటే ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక రీల్ చూస్తుంటే ఇలా హాఫ్ శారీస్‌తో పాటు మ్యాచింగ్ హ్యాండ్ బ్యాగ్స్ అని చూపిస్తున్నారన్నమాట. మోడల్ ఇదే ఉంది. ఇలాగే ఉంది. బట్ అదేంటంటే కొంచెం ఇంకా ఎక్స్ట్రాగా కుందన్ ఎంబ్రాయిడరీ అంతా పెట్టారన్నమాట. అది ఇంకా బాగుంది. నేను సింపుల్‌గా ఇలాగా బార్డర్ చిన్న మొక్క మిగిలితే దాంతో ఇలా స్టిచ్ చేశాను. జస్ట్ గోల్డెన్ థ్రెడ్ వేసి బాగుంది కదా! మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఈ లెహంగాకి ఇలాగ రెడీమేడ్ బ్లౌజ్ తీసుకున్నాను అనమాట. ఇది కూడా వైన్ కలర్‌లో తీసుకున్నాను. అంటే ఓనీకి మ్యాచింగ్ తీసుకున్నాను అనమాట. ఆల్రెడీ ఈ బ్లౌజ్ కూడా నేను మీతో షేర్ చేసుకున్నాను. రెడీమేడ్ బ్లౌజెస్ అని వ్లాగ్‌లోని. దీని క్వాలిటీ కూడా సూపర్‌గా ఉంటుందండి. ఎన్నిసార్లు వాష్ చేసినా క్వాలిటీ అలాగే ఉంది. చాలా బాగుందన్నమాట. ఈ బార్డర్ మ్యాచింగ్‌కి ఓనీ ఇంకా బ్లౌజ్ తీసుకున్నాను. అసలు లక్కీగా ఇలా ఎగ్జాక్ట్ కలర్ దొరికిపోయింది. ఇలా వైన్ కలర్ రావడం అంటే కొంచెం కష్టమే. ఇది కూడా నేను ఆర్డర్ పెట్టినప్పుడు మెరూన్ షేడ్, పింక్ షేడ్ అంటే మెజెంటా కలర్ అలాగ వచ్చాయన్నమాట. రిటర్న్ పెట్టి మళ్ళీ ఇది ఉంచుకున్నాను. ఆ వీడియోలో కూడా నేను చెప్పాను ఇలా 4-5 బ్లౌజెస్ తెప్పించుకున్నాము అని. ఇది ఒక్కటే మనకి సెట్ అయింది. దీనికి కరెక్ట్ ఎగ్జాక్ట్ బార్డర్ కలర్ సెట్ అయిందన్నమాట. సూపర్‌గా ఉంటుందండి. దీని స్లీవ్స్ డిజైన్ ఏంటి, నెక్ డిజైన్ ఏంటి చాలా బాగుంది. క్వాలిటీ లైనింగ్ క్లాత్ కూడా చాలా బాగుందన్నమాట. ఇది ప్రిన్స్ కటింగ్ అయితే కాదు. ఫ్రంట్ ఓపెన్ బట్ ఇలా
డాట్స్ లాగా వచ్చిందన్నమాట. జస్ట్ ఇలా డాట్స్ లాగా వచ్చింది, సాఫ్ట్ ప్యాడ్స్తో వచ్చిందన్నమాట. చాలా కంఫర్ట్గా ఉందండి, చాలా బాగుంది. లైనింగ్ క్లాత్ సాఫ్ట్గా ఉంది. పైన మెటీరియల్ అయితే బ్లౌజ్ మెటీరియల్ రా సిల్క్, బట్ సాఫ్ట్ రా సిల్క్ అన్నమాట. దీనికి ఖర్చు కూడా చాలా ఎక్కువ ఇచ్చారు. మనం లూజ్ చేసుకోవచ్చు, టైట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇవి మనకి ఎగ్జాక్ట్ సైజెస్ అయితే రాదు, మనం కావాల్సిన సైజ్ మనం కన్వర్ట్ చేసుకోవడం అనమాట. హుక్స్ అయితే స్టీల్ హుక్స్ వచ్చిందండి. నేను ఇవి ఇలాగే ఉంచేసాను, అంటే ఒక్కొక్కసారి హుక్స్ క్వాలిటీ కూడా బాగోదు. స్టీల్ కాజాలు స్టీల్ హుక్స్ ఏమాట ఇచ్చారు, బాగోలేనప్పుడు మనం ఇప్పేసి మళ్ళీ పెట్టుకోవచ్చు. బట్ ఈ బ్లౌజ్కి అయితే బాగానే వచ్చాయన్నమాట. ఇంకా ఇలా వెనకాల డోరీ వచ్చింది, సింపుల్ డోరీయే వచ్చింది. ఇంకా ఇలాగ యూజ్ చేసింది మా అమ్మాయి. నేను ఇంకా ఎక్కువగా ఏం చేయలేదు, జస్ట్ కొంచెం టైట్ చేశాను అంతే. యూజ్ అయితే 4 to 5 times యూజ్ చేసిందండి. సూపర్ క్వాలిటీ. ఎంత వాష్ చేసినా వర్క్ అయినా థ్రెడ్ అయినా, అంటే గోల్డెన్ థ్రెడ్ కదా, అది వాష్ చేసే కొద్దీ కలర్ పోతుంది. దీనికి కలర్ పోలేదు, దీని మీద వచ్చిన బీడ్స్ కలర్ పోలేదు. అలాగే ఓనీ మీద వచ్చిన బీడ్స్ కూడా సూపర్గా ఉందండి, చాలా బాగుంది. జెన్యున్గా చెప్తున్నాను, సూపర్ క్వాలిటీ. మీకు ఎవరికైనా కావాల్స్తే కోడ్స్ ఇంకా లింక్స్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, కావాల్స్తే తీసుకోండి. శారీది అంటే లెహెంగా కన్వర్ట్ చేసిన శారీది, ఓనీది, ఇంకా బ్లౌజ్ది. లెహెంగాలా కన్వర్ట్ చేసిన ఈ శారీ కలర్స్ కూడా చాలా ఆప్షన్స్ ఉందండి. మీరు ఆ లింక్ ప్రకారంగా వెళ్తే మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ తీసుకోవచ్చు. సేమ్ ఇదే కలర్ తీసుకుంటే మీకు ఈ ఓనీ ఇంకా బ్లౌజ్ కూడా, రెడీమేడ్ బ్లౌజ్ కూడా మీషోలో ప్రెజెంట్ అవైలబుల్గానే ఉందన్నమాట. వాటి కోడ్స్ ఇంకా లింక్స్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, తీసుకోండి మీకు కావాల్స్తే. ఇంకా సెకండ్ లెహెంగా వచ్చినప్పటికి ప్యారెట్ గ్రీన్ ఇంకా రాయల్ బ్లూ కాంబినేషన్, సూపర్ కలర్ కాంబినేషన్. ఇది కూడా కాదు, ఒక ట్రెడిషనల్ లుక్ కలర్ కాంబినేషన్ ఇదైతే. దీని మీద ఎలిఫెంట్ డిజైన్ వచ్చిందన్నమాట. ఈ వీడియో కూడా నేను షేర్ చేసినప్పుడు చాలామంది కమెంట్ చేశారు, నేను ఒక షార్ట్ వీడియో కూడా చేసి పెట్టాను అది. ఇది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అండి. పళ్ళు పక్కన పెట్టేసి మొత్తం 4.5 మీటర్ లెహెంగా అన్నమాట. చాలా గీరుగా ఉంటుంది. లైనింగ్ క్లాత్ యాజ్ ఇట్ ఈజ్ 3 మీటర్లే తీసుకుంటాను నేను. ఏ లెహెంగాకైనా 3 మీటర్లు తీసుకుని స్టిచ్ చేస్తాను అనమాట. దీన్ని కూడా 3 మీటర్లు కాటన్ లైనింగ్ తీసి స్టిచ్ చేసుకున్నాను. ఇది కూడా సూపర్ క్వాలిటీ అండి. శారీ అయితే సూపర్ క్వాలిటీ. సమ్ 500కి ఎంతగా తీసుకున్నాను. ఇది కూడాను చాలా బాగుంటుంది. ఇలా గోల్డెన్ ఎలిఫెంట్ డిజైన్ వస్తుంది అనమాట లెహెంగా అంతాను, అంటే శారీ అంతాను. చాలా పెద్ద గీరుగా ఇలా స్టిచ్ చేసుకుంటే అది చాలా అందంగా ఉంటుంది రెడీమేడ్ దానికంటాను, మనకి అంటే రెడీమేడ్ మెటీరియల్ కంటాను. లెహెంగా వాని రెడీమేడ్కి వస్తుంది కదా, దానికంటే ఇది మనకి క్వాలిటీ కూడా బాగుంటుంది, గేర్ కూడా ఎక్కువ వస్తుంది. ప్రైస్ అంతే పడుతుంది, ఎక్కువ ఏం పడట్లేదు. జస్ట్ 200 to 300 డిఫరెన్సే వస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే దానికి లైనింగ్ క్లాత్ కూడాను, అంటే రెడీమేడ్ ఇలాగ మనం మెటీరియల్ హాఫ్ శారీ తీసుకున్నప్పుడు సెమీ స్టిచ్డ్ వస్తుంది కదా, సెమీ స్టిచ్డ్ వచ్చి లోపల లైనింగ్ క్లాత్ పాలిస్టర్ వచ్చేస్తుంది అనమాట. ఇలాగ మనం స్టిచ్ చేసుకుంటే చక్కగా కాటన్ పెట్టుకోవచ్చు. కొన్నిట్లకైతే లైనింగ్ క్లాత్ చాలా చిన్నది ఇస్తాడనమాట. లోపల అసలు మటం వేసి కూర్చున్నా సరిపోదు. 1.5 మీటర్, ఒక 2 మీటర్స్ కూడా ఉండట్లేదు, అంత చాలా చిన్నది ఇస్తాడు. అది కూడా పాలిస్టర్ క్లాత్లో కూడా కొంచెం లో క్వాలిటీ అలా ఉంటుందన్నమాట. ఏదో తక్కువ రేటు దొరుకుతుంది సెట్ అని తీసుకుంటాం. 700 నుంచి స్టార్ట్ అవుతుంది, మనకి మీషోలో కూడా ఉన్నాయి. అదేంటంటే లెహెంగా ఓకే బాగానే డిజైన్ అంతా బాగానే ఉంటుంది, లైనింగ్ క్లాత్ కొంచెం బాగోట్లేదు అనమాట. అది మళ్ళీ మనం కట్ చేసి వేరేది అటాచ్ చేసినా పెద్ద హెడేక్ అనిపిస్తుంది. ఇదే నాకైతే బెస్ట్ అనిపిస్తుంది. దీనికి బ్లౌజు పళ్ళు స్టిచ్ చేసుకున్నాను. పళ్ళు ఇలా బ్లూ కలర్ వచ్చింది, అదే స్టిచ్ చేసుకున్నాను. చిన్న ఇలా లేస్లా పెట్టి నెక్కి స్లీవ్స్, ఎల్బో స్లీవ్స్ స్టిచ్ చేసుకున్నాను అనమాట. చిన్నపిల్లలే కాబట్టి ఒక 70 పాయింట్స్ ఎంత ఉంటుంది, 70 సెంటీమీటర్స్ ఎంతో ఉంటుంది పళ్ళు వచ్చినప్పటికి. అది మా అమ్మాయి బ్లౌజ్ సరిపోయింది, స్లీవ్స్ ఎల్బో స్లీవ్స్ సరిపోయింది అనమాట. యాక్చువల్గా చెప్పాలంటే ఈ శారీ నేను కట్టుకుందామని ఫస్ట్ దీనికి వచ్చిన బ్లౌజ్ బిట్ నేను స్టిచ్ చేసుకున్నాను. తర్వాత మా పాపకి నచ్చింది కలర్, మమ్మీ నాకు లెహెంగా కుట్టి అంటే, ఒకసారి నేను కట్టేసుకున్నాక తనకి ఇది లెహెంగా స్టిచ్ చేశాను అనమాట. సో అందుకనే ఆ బ్లౌజ్ నాకు వచ్చింది. పళ్ళులో ఉన్న క్లాత్తో మా అమ్మాయికి ఇలాగా బ్లౌజ్ స్టిచ్ చేశాను అనమాట. పిల్లలు సన్నగా ఉంటారు కదా, 15-16 ఇయర్స్ పిల్లలకి సరిపోతుంది, ఈజీగా సరిపోతుంది. ఇంకా ఓనీ కూడా ఆన్లైన్లోదండి, సూపర్గా, అంటే మీషోదే తీసుకున్నాను, సూపర్గా ఉంది. ఇది కూడా సమ్ 300కి ఎంతగా తీసుకున్నాను. ఫ్యాబ్రిక్ వచ్చినప్పటికీ నెట్ ఫ్యాబ్రిక్, బట్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అన్నమాట. నెట్ వచ్చినప్పటికి కొంచెం ఏంటంటే హార్డ్గా ఉంటుంది కదా, అలా కాదు, ఇది సాఫ్ట్గా చాలా బాగుంది. దీని మీద వర్క్ అయినా బీడ్స్ అయినా సూపర్ అన్నమాట. చాలాసార్లు ఇది వాష్ చేశాను. రాయల్ బ్లూ కాబట్టి కొంచెం కలర్ అయితే పోయింది. రాయల్ బ్లూ ఎంత ప్రైస్లో తీసుకున్నా అది కొంచెం కలర్ పోద్ది కదా, సో కలర్ అయితే కొంచెం పోయింది, కానీ బీడ్స్ కలర్ అయితే పోలేదు అన్నమాట. ఫ్యాబ్రిక్ కలర్ అయితే కొంచెం లైట్ షేడ్ వచ్చేసింది. ఫస్ట్ చూపించిన ఓని చినాన్ ఫ్యాబ్రిక్, ఇదేమో నెట్టెడ్ ఫ్యాబ్రిక్. అది కూడా సూపర్గా ఉందండి. ఇది కూడా చాలా బాగుంది.
ఈ హాఫ్ శారీ కూడా నేను షేర్ చేసుకున్నప్పుడు దీని గురించి కూడా చాలా కమెంట్స్ వచ్చాయన్నమాట. పిక్స్ షేర్ చేయమని. ఒక పిక్ పెడతాను పక్కన చూడండి. మా అమ్మాయి వేసుకున్న పిక్ సూపర్గా ఉందండి. అసలు ఇలాగా మొత్తం పేరప్ చేసుకుని కట్టుకున్నాక రాయల్ బ్లూ ప్యారెట్ గ్రీన్ అంటే ఎవరికైనా నచ్చేస్తుంది కదా. సూపర్ ట్రెడిషనల్ కలర్ అసలు. దానికి ఆ ఎలిఫెంట్ డిజైన్ రావడం ఇంకా చాలా చాలా బాగుందన్నమాట. ఇది ఈ కలర్ కాంబినేషన్లోని ఇదే ఫ్యాబ్రిక్తో అవైలబుల్గా ఉంది. బట్ ఇలా ఎలిఫెంట్ డిజైన్ అయితే లేదన్నమాట ప్రజెంట్ స్టాక్లోని. అదర్ డిజైన్స్తో అయితే ఉంది. మీకు ఎవరికైనా కావాల్సి ఇచ్చిన లింక్ అండ్ కోడ్ ప్రకారంగా తీసుకోండి. ఇంకా ఈ లెహెంగా విషయానికి వచ్చినప్పటికీ మీ అందరికీ బాగా పరిచయం ఉన్న లెహెంగా కాదు శారీగా ఉన్నప్పుడు మీతో షేర్ చేసుకున్నాను. దీనికి వ్యూస్ అయితే సూపర్గా వచ్చిందండి. షార్ట్ కూడా పెట్టాను, దానికి కూడా మంచి రిజల్ట్ వచ్చిందన్నమాట. అందరికీ బాగా నచ్చినట్టుంది. మంచి కామెంట్స్ కూడా పెట్టారు. ఇది పెట్టిన వెంటనే అవుట్ ఆఫ్ స్టాక్ కూడా అయిపోయింది. అప్పుడు దాని గురించి మళ్ళీ స్పెషల్గా వీడియో పెట్టాను అనమాట. మంచి కలర్ కాంబినేషన్, చాలా మంచి ఫ్యాబ్రిక్ డిజైన్, కింద పికాక్స్ వస్తాయన్నమాట. డిజైన్ అంతాను పెద్ద కంచి బార్డర్ వచ్చింది, చాలా బాగుంటుంది. మళ్ళీ స్టాక్లో వచ్చినప్పుడు మళ్ళీ ఇంకో షార్ట్ వీడియో చేసి పెట్టాను, దానికి కూడా మంచి రిజల్ట్ వచ్చింది అనమాట. కలర్ కాంబినేషన్ దీంట్లో చాలా ఉన్నదండి. నేనైతే ఇలాగా రాయల్ బ్లూ తీసుకున్నాను. దీనికి ఇక్కడ బార్డర్ వచ్చినప్పటికీ ఇదేంటంటే మెజెంటా కలర్ వచ్చిందన్నమాట. మెరూన్ కాదు, ఇది వైన్ కలర్ కాదు, కొంచెం మెజెంటా కలర్, పింక్ షేడ్ అనమాట. మరి వీడియోలో ఎలా కనబడుతుందో మరి తెలియదు. కానీ అయితే ఇందాక ఫస్ట్ చూపించిన ఓనీ బ్లౌజ్ సెట్ చేద్దాం అనుకున్నాం కానీ అది సెట్ కాలేదు. సో బ్లూ అండ్ రెడ్ అయితే బాగుంటుంది కదా అని రెడ్ ఓనీ ఒకటే తెప్పించుకున్నాను. ఇది కూడా మీషోలోది 410 రూపీస్ ఎంతో పడిందన్నమాట. అయితే ఇది జార్జెట్ వచ్చేసింది. ఇందాక ఫస్ట్ చూపించిందేమో అది చినాన్ మెటీరియల్, అదే వస్తుంది అనుకున్నాను. సేమ్ వెండర్ దగ్గర పెట్టాను, బట్ నాకు ఇది జార్జెట్ మెటీరియల్ వచ్చేసింది అనమాట. ఫ్యాబ్రిక్ వచ్చినప్పటికీ జార్జెట్ వచ్చేసింది, చినాన్ అయితే రాలేదు. సేమ్ వర్క్ అయితే అదే, సేమ్ అదే గోల్డెన్ థ్రెడ్తో ఎంబ్రాయిడరీ వర్క్, బీడ్స్ సేమ్ అదే యాజ్ ఇట్ ఈజ్ అలాగే వచ్చింది. బట్ ఫ్యాబ్రికే జార్జెట్ వచ్చింది. రాయల్ బ్లూ రెడ్ పేరప్ చేస్తే బాగుంటుంది అనుకున్నాం, బట్ ఇలా చూస్తే నాకు నచ్చట్లేదు అనమాట. దీనికి ఇలాగా డార్క్ పింక్ మెజెంటా కలర్ ఓనీ తీసుకుంటే ఇంకా బ్లౌజ్ అదే తీసుకుంటే మ్యాచ్ అవుతుందేమో అనుకుంటున్నాను. ఇదిగండి ఫస్ట్ చూపించిన ఓనీ ఇది. ఇదేమో చినాన్ ఫ్యాబ్రిక్. రెండు పక్క పక్కన పెడితే మీకు ఐడియా వస్తుంది, చూసారా షైనింగ్ వస్తుంది. ఇది కూడా ఫ్యాబ్రిక్ బాగానే ఉంది, బట్ ఈ చినాన్ మెటీరియల్ బాగుంది దానికంటే, జార్జెట్ కంటాను. ఇది సెట్ అవుతుందేమో అనుకున్నాము బార్డర్ చూసినప్పటికీ, బట్ బాగాలే. రెండు డల్గా కనబడుతుంది ఇలా పేరప్ చేస్తే. సో మెజెంటా కలర్ ఒకటి తీసుకుని పేరప్ చేస్తే బాగుంటుందేమో. ఈ రెడ్ రిటర్న్ చేసేసి మెజెంటా కలర్ తీసుకుంటాను. తీసుకున్నాక ఆ బ్లౌజ్ కూడా స్టిచ్ చేశాక మీతో మళ్ళీ షేర్ చేసుకుంటాను ఒక షార్ట్ వీడియో చేసి, మీకు కూడా ఐడియా వస్తుంది కదా. ఇలాగ మ్యాచింగ్ చూసినప్పటికీ ఏది సెట్ అవుతుంది అని చూసినప్పటికీ, శారీస్ కన్నా ఇలా ఓనీస్ విషయానికి వచ్చినప్పటికీ, బ్లౌజ్ విషయానికి వచ్చినప్పటికీ హెడేక్ కదా. దీని మీదకి మేము ఇంట్లో ఉన్న అన్ని ఓనీస్ వేసి చూస్తామన్నమాట. సిల్వర్ కలర్, రెడ్ కలర్, ఇందా చూపించిన వైన్ కలర్ ఏది మ్యాచ్ కావట్లేదు. తర్వాత లాస్ట్కి ఐడియా వచ్చిందన్నమాట. ఓకే మెజెంటా కలర్ తీసుకుంటే బాగుంటుందేమో అనిపించింది, అది ఆర్డర్ పెట్టా. ఇది ఇంకొక రెడ్ ఓని, ఇదేంటంటే నెట్ ఓని అనమాట. అంటే రెండు నేను డిఫరెన్స్ ఏంటంటే రెండు పెట్టేసుకున్నాను. దానికి డిఫరెన్స్ అయితే కాస్ట్ 250 రూపీస్ ఎంత డిఫరెంట్ పడుతుంది అనమాట. సో రెండిట్లకి ఎలా ఉంటుంది క్వాలిటీ అని రెండు ఆర్డర్ పెట్టేసుకున్నాను. ఇందా చూపించాను చూసారు రాయల్ బ్లూది, సేమ్ అలాగే వస్తుంది అనుకున్నాను. అది కూడా ఇదే ప్రైస్లో తీసుకున్నాను, సమ్ 250 270కే తీసుకున్నాను. చాలా బాగా వచ్చింది అది. బట్ ఇది మాత్రం అస్సలు బాగాలేదు క్వాలిటీ అయితే. నేను ఇంకా ఇప్పకూడదు అనుకుంటున్నాను, ఇలాగే రిటర్న్ పెట్టేద్దాం అనుకుంటున్నాను. జస్ట్ ఇలాగా జెరీ ఎంబ్రాయిడరీ వచ్చింది, ప్రింట్ కాదు, దీనికి కూడా జెరీ ఎంబ్రాయిడరీ. సేమ్ ఆ చున్నీకి ఆ ఓనీకి ఎలా వచ్చిందో దీనికి అలాగే వచ్చింది అనమాట. బట్ బీడ్స్ రాలేదు, ఇంకా క్వాలిటీ కూడా నెట్ అస్సలు బాగాలేదు. 250 రూపీస్ ఎంతో అయితే పడింది. ఇది రిటర్న్ చేద్దాం అనుకుంటున్నాను. ఒకసారి ఇప్పి చూపించేస్తానండి, మీకు సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. చెప్పినందుకు నాకు కూడా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది అట్లాగా షేర్ చేసినందుకు. అండి క్వాలిటీ అయితే అస్సలు బాగాలేదు అనమాట. లెంత్ విడ్త్ అన్నీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంది, జస్ట్ కొంచెం డిఫరెన్స్ ఉంది లెంత్ విడ్త్కి, బట్ క్వాలిటీ అయితే బాగోలేదు. ఇందాక చూపించిన రాయల్ బ్లూ కూడా సేమ్ ఇదే వెండర్ దగ్గర తీసుకున్నాను. నేను ఏంటంటే ఒకసారి ఒక వెండర్ దగ్గర తీసుకున్నాను, బాగుంది అనుకోండి, వాళ్ళ దగ్గర కంటిన్యూ తీసుకుంటాను అనమాట. బట్ ఎందుకో ఇప్పుడైతే ఇది అసలు బాగా రాలేదు, రిటర్న్ పెట్టేద్దాం అనుకుంటున్నాను అనమాట. క్వాలిటీ కూడా బాగాలేదు, నెట్ క్వాలిటీ కూడా బాగాలేదు, ఇంకా బీడ్స్ కూడా రాలేదన్నమాట. చూడడానికి కూడా గోల్డ్ కలర్, బ్రైట్ గోల్డ్ కలర్ వచ్చింది. ఆ థ్రెడ్ వర్క్ అస్సలు నచ్చట్లేదు నాకు. ఎప్పుడు ఏదైనా ఆర్డర్ పెట్టినప్పుడు ఏం చేస్తానంటే దగ్గర రెండు కలర్స్, దగ్గర రెండు ఫ్యాబ్రిక్స్ తెప్పించుకుంటాను అనమాట. ఏది బాగుంటే అది ఉంచేసుకొని, అంటే మనకి బడ్జెట్లో ఉన్నది ఉంచేసుకొని మిగతా రిటర్న్ చేస్తుంటాను అనమాట. సో అలా తెప్పించుకున్నాను, బట్ అది అస్సలు క్వాలిటీ బాగోలేదు. మీరు ఎవరైనా తెప్పించుకోవాలనుకుంటే మాత్రం తెప్పించుకోకండి, బాగోలేదు. మరి అప్పటికిప్పుడు 1 year డిఫరెన్స్ వచ్చేస్తుంది కాబట్టి మేబీ వెండర్స్ ఏమైనా క్వాలిటీ తగ్గించేస్తున్నారో ఏమో, అస్సలు బాగాలేదండి. రెండు రిటర్న్ చేద్దాం అనుకున్నా. రెడ్ కలర్ క్వాలిటీ బాగుంది, బట్ ఏంటంటే నాకు కావాల్సింది
చినాన్ మెటీరియల్, ఇంకా కలర్ కూడా మ్యాచ్ అవ్వలేదు. సో రిటర్న్ పెట్టేసి మెజెంటాలో చినాన్ మెటీరియల్ తెప్పించుకుందాం అనుకుంటున్నాను అనమాట. ఇంకా ఈ లెహెంగాకి బ్లౌజ్ వచ్చినప్పటికీ రెడీమేడ్ అని తీసుకుంటాను, లేకపోతే ఇందులో ఫ్యాబ్రిక్ 1 మీటర్ కట్ చేసి పెట్టాను, అదైనా స్టిచ్ చేసుకుంటాను. ఇదిగని చూసారా, ఇది ఎంత బాగుంది. దీని మీద వచ్చిన వర్క్ కూడా చాలా బాగుంది. అసలు దీనికి ఎంత డిఫరెన్స్ ఉన్నదో అస్సలు బాగాలేదు. ఎంత సాఫ్ట్గా ఉంది, అది అంతే రఫ్గా ఉన్నది, నచ్చలేదు మాట అస్సలను. ఈ బ్లూ కలర్ అయితే చాలా బాగుందండి. దీని లింక్ అండ్ కోడ్ పెడతాను, మీకు కావాల్సి తీసుకోండి. రాయల్ బ్లూది అయితే ఇదిగండి. బ్లౌజ్ గురించి ఇలాగా 1 మీటర్ తీసి పెట్టినాను చెప్పాను కదా, ఇలా రెడీ చేసి పెట్టినాను అనమాట 1 మీటర్. ఇది స్టిచ్ చేస్తాను. ఇంకొకటి మెజెంటా కలర్ బ్లౌజ్ రెడీమేడ్ తీసుకుందాం అనుకుంటున్నాను. ఫస్ట్ చూపించాను కదా వైన్ కలర్ రెడీమేడ్ బ్లౌజ్, అలాంటిదే ఒకటి రెడీమేడ్ బ్లౌజ్ తీసుకుందాం అనుకుంటున్నాను మెజెంటా కలర్లోని. మేబీ పండగ దగ్గర పడుతుంది కదా, వస్తుందో లేదా ఎంత తొందరగాను, మనకి మీషో నుంచి కొంచెం లేటే కదా, 1 వీకే ఉంది. ఇది కూడా స్టిచ్ చేసుకుంటాను. మొత్తం అయ్యాక ఒక షార్ట్ వీడియో చేసి మీతో షేర్ చేసుకుంటాను. నెక్స్ట్ ఈ లెహెంగా వచ్చినప్పటికి ఇది కూడా సూపర్ ఫ్యాబ్రిక్ అండ్ సూపర్ ప్రైస్, అంటే చాలా తక్కువ ప్రైస్లోనే వచ్చిందన్నమాట. లెహెంగా కూడా చాలా బాగుంటుందండి. క్రీమ్ కలర్ మీద గోల్డ్ ఇలాగా వర్క్ వచ్చి, జెరీ వర్క్ వచ్చి, రెడ్ కలర్ బార్డర్ అన్నమాట. సూపర్. ఇందాక చూపించిన రాయల్ బ్లూ ఎంత పెద్ద బార్డర్ కాకపోయినా కొంచెం చిన్న, దానికంటే కొంచెం చిన్నదే కంపేర్ టు దట్. బట్ ఇది కూడా చాలా బాగుంది. ఇది కూడా సమ్ 500కి ఎంతకో తీసుకొని శారీ ఇలాగా హాఫ్ శారీగా కన్వర్ట్ చేశాను అనమాట. దీన్ని కూడా బ్లౌజ్ వచ్చినప్పటికీ పళ్ళువే స్టిచ్ చేశాను. పళ్ళు బిట్టేమో హాఫ్ బ్లౌజ్గా, ఇంకా బ్లౌజ్ బిట్టేమో ఫుల్ బ్లౌజ్గా స్టిచ్ చేసామన్నమాట. 2 బ్లౌజెస్ ఉంటుంది శారీకి అయితే. ఈ లెహెంగాకి అయితే ఈ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుందండి. చాలా లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ మాట. ఇది లైట్ వెయిట్, చాలా సాఫ్ట్గా ఉంటుంది. జెరీ కూడా చాలా బాగుంటుంది. ఎన్నిసార్లు వాష్ చేసినా అసలు పాడవలేదు. చాలా పాతదే ఇదైతే, 1 ఇయర్ అయిపోయింది. బట్ కొంచెం కలర్ అయితే అంటుకుందన్నమాట. దేంతో తెలియలేదు, లైనింగ్ క్లాత్ అనుకుంటాను. ఎందుకంటే దీన్ని అంటుకుంటే ఇదంతా అయిపోదును, రెడ్ కలర్ బార్డర్ అంటుకుని ఉంటే పైనంతా అయిపోతుంది. కాదు, బ్లౌజ్ లైనింగ్ క్లాత్ కలర్ ఏదైతే అతుకుపోయింది అనుకుంటాను. అందుకే ఇది మా అమ్మాయి వాడట్లేదు ప్రజెంట్, అయితే పక్కన పెట్టేసాను అనమాట, ఎవరికైనా ఇచ్చేద్దామని. చాలా బాగుంటుంది ఈ కలర్ కూడాను. ఇదిగండి బ్లౌజ్, ఇది పళ్ళు మెటీరియల్ అనమాట. పళ్ళుకి వస్తుంది కదా, ఆ బిట్తో స్టిచ్ చేశాను. చక్కగా సరిపోయింది, ఎల్బో హ్యాండ్స్ లాగా. దీని పళ్ళు ఏంటంటే చాలా రిచ్గా ఉంటుంది అనమాట. రెడ్ మీద ఫుల్ గోల్డ్ జెరీ. మనం మెటీరియల్ బయట డబ్బులు పెట్టి తీసుకున్న ఎంత బాగుంటుందో లేదో, సో పక్కన ఉన్నదానికి వదిలేసి ఇంకోటి తీసుకున్నాను. ఎందుకని ఇదే స్టిచ్ చేస్తాను అనమాట. సరిపోయింది మా పాపకి. చెప్తున్నాను కదా, 15-16 ఇయర్స్ పిల్లలకి సరిపోతుంది, 70-80 సెంటీమీటర్స్ సరిపోతుంది. దీనికి పళ్ళు కూడా నాకు దగ్గర 1 మీటర్ వరకు వచ్చిందన్నమాట. సో చాలా బాగా సరిపోయింది, జాయింట్ లేకుండానే. ఆ బ్లౌజ్ చాలా నీట్గా వచ్చేసింది. ఇంకా ఓనీ ఇది నేను ఆన్లైన్లో తీసుకోలేదు, బయట తీసుకున్నాను అనమాట. ఇది కూడా నెట్టెడ్, బట్ చాలా బాగుంటుంది. కొంచెం కాస్ట్ అయితే పడింది ఈ ఓనీ నాకు. బయట షాప్లో తీసుకున్నాను, మీషోలోది కాదన్నమాట. అందుకే కొంచెం కాస్ట్ అయితే పడిపోయింది. మెటీరియల్ కూడా అలాగే ఉంటుందండి, క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. ఈ బార్డర్ వచ్చినప్పటికి వెల్వెట్ మీద గోల్డ్ కలర్ థ్రెడ్తో ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిందన్నమాట. 4 వేస్ ఉంటుంది ఇలాగా, లేస్ లాగా. మీరు ఇలాగే స్టిచ్ చేసుకోవాలి, ఇలాంటి ఫ్యాబ్రిక్ క్రీమ్ కలర్ ఇంకా రెడ్ కలర్ శారీ ఫ్యాబ్రిక్ తీసుకుని స్టిచ్ చేసుకోవాలంటే ఫస్ట్ చూపించాను కదా మీకు జార్జెట్ మెటీరియల్ ఓని, అది సెట్ అయిపోద్ది దీనికి. అదే రెడ్ కలర్ వచ్చిందనమాట. ఇంకా ఈ రాయల్ బ్లూ ఒకటే ఫుల్ కంప్లీట్ అవ్వలేదు అనమాట, ఓని ఇంకా బ్లౌజెస్ సెట్ కాలేదు. ఇది కూడా ఫుల్ కంప్లీట్ అయ్యాక షార్ట్ వీడియో వచ్చేసి మీతో షేర్ చేసుకుంటాను. మా అమ్మాయికి ఈ పేరప్ చేసి, సెట్ పేరప్ చేసి దీంతో మ్యాచింగ్ జ్యువెలరీ కూడా తీసుకున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ కమింగ్ వీడియోలో అన్ని ట్రెడిషనల్ జ్యువెలరీ మాట వ్లాగ్ మీతో షేర్ చేసుకుంటాను. సో డోంట్ మిస్ ద వ్లాగ్. దీంతో పాటే పెట్టేద్దాం అనుకున్నాను కానీ అది ఇంకా కొన్ని రాలేదన్నమాట. ఒక 2-3 రావాలి, ఈరోజు రేపు వచ్చేస్తుంది. ఒక 2 రోజులు ఆ వీడియో కూడా షేర్ చేసుకుంటాను. బీ ట్యూన్ విత్ ద ఛానల్. ఈరోజు వీడియో అయితే అన్ని జెన్యూన్గానే మీతో షేర్ చేస్తున్నాను అనుకుంటాను, అన్ని బడ్జెట్లోనే. మీకు నచ్చితే కోడ్ ప్రకారంగా, లింక్ ప్రకారంగా తీసుకోండి. సీ యూ నెక్స్ట్ వీడియో విత్ బెస్ట్ వీడియో, అది కూడా ట్రెడిషనల్ జ్యువెలరీ వీడియో.